జ్యోతి అమర జ్యోతి వెలిగిన నా కోవెలలో నీ రూపే ఆలాపన మదిలోనే ఆరాధన ఆరని జ్యోతి అమర జ్యోతి వెలిగిన నా కోవెలలో నీ రూపే ఆలాపన వయసులుగా విరిసే వసంతం మనసున విరితేనే కురిసే సుగంధమై కదిలే ప్రయాణం కౌగిట ముదిసేను కమ్మని బంధమై మల్లెల పల్లకి వెన్నెల వాకిట మాపటి వేళకు వచ్చిన ముచ్చట మల్లెల పల్లకి వెన్నెల వాకిట మాపటి వేళకు వచ్చిన ముచ్చట సౌందర్య రాగాలలో సాహిత్య భావాలలో సుమించు సుఖాల నీ రూపే మదిలోనే ఆరాధన సుఖలాహిరినై నీ పదగీతికి నేనే శృతినై వాణి నారాణి నిత్య కళ్యాణి సుందర సుమధుర నాట్యములాడగా వెలువలచిన పెనవేసిన ప్రణయములలో మమతాస్వరాలు మధురాక్షరాలు మలపున తెలుపున సాగే సంగీతమై నీ రూపే నీ రూపే ఆలాపన ఆరని జ్యోతి అమర జ్యోతి నీ రూపే ఆలాపన మదిలోనే ఆరాధన కోర్టు వారు వాద ప్రతివాదాలన్నీ విన్నారు. జడ్జిమెంట్ ఇవ్వడానికి ముందుగా ముద్దాయి గోపి ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పుకోవచ్చు. యువర్ ఆనర్, దయతో నాకు చెప్పుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. కానీ ఏం చెప్పమంటారు? బాధపడే పేదవాళ్ళ కన్నీటి వ్యధను చెప్పమంటారా, లేక ఆ కన్నీటిని పన్నీరుగా చేసుకుని ఆనందంలో మునిగిపోయే పెద్దవాళ్ళ కథ చెప్పమంటారా? ఏం చెప్పమంటారు యువర్ ఆనర్? నిజానికి అవన్నీ చెప్తే కళ్ళు లేని న్యాయదేవత వినలేక చెవులు కూడా మూసుకుంటుందో నాకు తెలుసు. అవన్నీ ఈ కోర్టుకు అనవసరం అంటారని కూడా నాకు తెలుసు. అందుకే ఈ కేసుకు సంబంధించిన అమాయకురాలు గౌరీ అనే ఓ ఆడపిల్ల కథ మాత్రమే చెప్తాను. అది మీరు కాస్త అర్థం చేసుకుంటే ఇది న్యాయానికి స్థానం ఒప్పుకోవచ్చు యువర్ ఆనర్. తన తండ్రి చావు బతుకులో ఉంటే వైద్యానికి మందు లేక వేరే దారి లేక విశ్వాసంగా తన తండ్రి పనిచేసిన షావుకారు గారింటికి రావాల్సిన జీతం కోసం వెళ్ళింది గౌరీ. మా ఈ పరిస్థితి చాలా ప్రమాదంగా ఉంది. మందులు ఇప్పించకపోతే మనిషి దక్కడని డాక్టర్ బాబు చెప్పాడు. వెరీ గుడ్.
అయితే నన్నేం చేయమంటావు? చచ్చిపోయే మీ అయ్యను బ్రతికించడానికి నేనేమైనా దేవుణ్ణా? అది కాదు బాబు, మా అయ్యకి ఇవ్వాల్సిన 2 నెలల జీతం ఇప్పిస్తే. ఇస్తే ప్రాణం పోస్తావా? చూడు గౌరి పాప, ఆపదలో ఉన్న వాళ్ళను రక్షించడమే నా ధ్యేయం. కానీ రా వదిలిపెట్టండి బాబు గారు. గౌరీ ఆగు. ఏడవక ఇక నేను చేయగలిగిందే ఉందన్నయ్యా. డబ్బే ఉంటే మా అయ్యను దక్కించుకుని ఉండేదాన్ని. ఇవ్వాల్సిన రంగబాబు కూడా డబ్బు ఇవ్వలేదన్నయ్యా. మా అయ్యకు రావాల్సిన జీతం ఇవ్వమని ఏడుస్తూ అడిగితే ఎక్కిరింపుగా నవ్వాడు. పైగా నన్ను బలత్కారం చేయబోతే పారిపోయి వచ్చాడు. రంగబాబ్ ఎవరు నీ బాబు హరాం జ్యాదే. నా బాబు చచ్చి 20 సంవత్సరాలైంది. రంగబాబ్, నీ దగ్గర విశ్వాసంగా పనిచేసిన మనిషి చావు బతుకుల మధ్య ఉండి అతను కూతురు నీ దగ్గరకు వచ్చి వాళ్ళ నాన్నకి ఇవ్వాల్సిన జీతం డబ్బులు అడిగితే ఇవ్వకపోగా ఆమెను బలాత్కారం చేస్తావురా? అవును, చేస్తానురా. ఇప్పుడు నువ్వేం చేస్తావురా? ఏం చేస్తానా? ఇప్పుడు చెప్పండి యువర్ ఆనర్, ఓ మనిషి ప్రాణాలు పోవడానికి కారకుడైన వాణ్ణి, ఓ ఆడపిల్లని అనాథం చేసిన దుర్మార్గుణ్ణి నేను కొట్టడం న్యాయమో నేరమో మీరు చెప్పండి. ముద్దాయి తప్పును దండించాడు. అది మంచి పని అయినప్పటికీ చట్టాన్ని అతని చేతిలోకి తీసుకోవడం నేరమే అవుతుంది. కనుక ఐపీసీ 320 సెక్షన్ ప్రకారం ముద్దాయి గోపికి 3 నెలల కారాగార శిక్ష విధించడమైనది. హలో, నమస్తే. దైవ దర్శనానికి వచ్చారా? అవునండి. నేను దేవీ దర్శనం కోసం వచ్చానండి. రండి, కార్యక్రమం డ్రాప్ చేస్తాను. వద్దండి, నేను నడిచి వెళ్ళగలను. నడిచి వెళ్ళలేను రమ్మనానా, కారులో ఇద్దరు కలిసి వెళ్తే బాగుంటుందని రమ్మనాను. రండి. నాకు కారు ఎక్కేటంత అంతస్తు లేదండి. నడిచి వెళ్లాల్సిన స్థితిలో ఉన్నాను. నడవడమే మంచిది. ఆ అంతస్తు మీకు నేను కల్పిస్తానంటే కాదంటారా? తాహతు మించిన దానికోసం ఆశపడ్డాం, అది అందుకోవాలనుకోవటం పొరపాటండి. నేను ఇష్టపడ్డ దానికోసం నా అంతస్తు నేను తేలిగ్గా వదులుకోగలను. పదండి, నేను మీతో నడిచే వస్తాను. భలేవారండి, నా కోసం మీరు నడిచి రావడం ఏంటి? మీతో కలిసి ప్రయాణం చేయాలనుకున్నాను. మీరు కారెక్కలు అన్నారు కనుక నేనే మీతో నడిచి వస్తాను. తప్పంటారా? సర్లేండి, నేనే మీతో కారులో వస్తాను. థ్యాంక్ యూ. రండి. చూపులే చిలిపి జల్లులై మేలు తాకగా
హాయ్